ఉపకారాలు ఎందుకు జరిగించడు? ఖచ్చితంగా జరిగిస్తాడు. అర్థమవుతుందా నాన్న? ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు, ఆయన ఉపకారం చేసే దేవుడు, ఆయన నీకు నాకు ప్రియమైన దేవుని బిళ్ళారా ఎప్పుడు కూడా ఆయన నీకు నాకు మేలు చేయాలనే సహుద్దేశము కలిగి దేవుడు ఉంటాడు. క్రైస్తలో అందరు బట్టి ప్రభువుకి మనం ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ సమయం దేవునికి మనం కేటాయించినప్పుడు దానిని బట్టి దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. మంచిది ప్రియులరా, ఈ ప్రత్యేకమైన ఈ ఆదివారపు ఆరాధనలో సమకూడి వచ్చినటువంటి మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. చెప్పపోయారు బిగ్గరగా? మంచిగా చెప్పండి కాస్త. హల్లెలూయా. దేవుని పిల్లలమైనటువంటి మనము ఎలా ఉండాలి? సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకున్నారా? ఇక మోగకూడదు సుమా. అర్థమవుతుందా? స్త్రీల దగ్గర ఎంతమంది దగ్గర ఉన్నాయి ఫోన్లు? చెప్పరేంటో. అంటే మీరేనమ్మా అక్కలారా, మీ దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయి? చెప్పరేంటి? ఫోన్ ఉంటే ఫోన్ ఉందని చెప్పు, ఫోన్ లేకపోతే లేదని చెప్పు, ఏదో ఒకటి చెప్పండి. బ్రదర్స్ మీ దగ్గర ఉన్నాయా? ఓకే, అది శుభ్రమైన పని. అది స్విచ్ ఆఫ్ చేసుకోవటం లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని. ఏడి కోడేశ్వరరావు ఏడి స్టెపెనేది వినకుండా పోయాడా? క్రైస్తవుడు. హల్లెలూయా. కాస్త దేవుని మాటలు మనం విందాం. మనం ఏమై ఉండాలి? దేవుని పిల్లలమైనటువంటి మనము ఏమై ఉండాలి? మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. అందరినీ బైబిల్ తెరవని చక్కనడా. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం చదువు. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించును. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన చెడ్డవాడై ఉండును. చిన్న మనవి ప్రార్థన. పరిశుద్ధుడు ఎంతండి, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి లేఖని వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి. విడిచి నీ దాసుడునైనటువంటి నా నోట నీవు నీ మాటలు ఉంచి నన్ను ఆత్మీకముగా బలపరచడానికి, నీ బిడ్డలను బలపరచడానికి నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. నీ నామ మహిమకైనా తండ్రి, నిలబడి ఉన్న నీ దాసు నేను వట్టివాడని మట్టివాడు, ఎన్నిక లేని వాడని తృణీకరించబడిన వాడు. ప్రభువు నన్ను మరుగుపరచండి, నీ పక్షముగా నిలుపుకోనండి. వినగల చెవి, గ్రహించగల మనసు, హృదయం ప్రతి బిడ్డకని మీరు కలుగు చేసి మహిమ మీరు పొందమని, అలరాత్మను దూరపరచమని, చిన్న బిడ్డలను కంట్రోల్ చేసి వారికి నిద్రమత్తును కలుగు చేయి. ప్రభు ఇక్కడ నా తను మీ సన్నిధి మాత్రం ఉంచండి. మీరు మా మధ్యలో సంచరిస్తూ మాతో మీరు మాట్లాడుతూ అయా మాకు కావలసిన వర్తమానం మీరు అందించి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలమైనటువంటి మనం ఏ విధముగా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? ఏ విధమైనటువంటి దేవుని దృష్టికి మనము కనబడాలి అనంటే ఇక్కడ అంటాడు, రక్షించబడినటువంటి నీవు అనగా మారు మనసు నుండి బాప్తీసం తీసుకున్నటువంటి నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరములో
రక్తములో పాలు పొందబోతున్నటువంటి నీవు, పాలు పొందేటువంటి నీవు ఏ విధముగా ఉండాలి? నేను క్లుప్తంగా ఒక అర్ధగంట, మహా అయితే ఒక్క 40 నిమిషాలన్నా నేను వాక్యం అందించి ముగిస్తాను. తల్లి చక్కగా శ్రద్ధగా వినండి నాన్న, ఓకేనా? దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? ఎవడికి కూడా నీవు నేను మనము ఏలెత్తి చూయించుకునేటట్లుగా నువ్వు కనబడకూడదట. దీని భావం, దీని అర్థం అదే. ఎదుటివారికి నీ మీద నిందలు మోపేటట్లుగా నువ్వు కనబడకూడదు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరికి కూడా నీవు ఇతరులకి నీ మీద నిందలు మోపేటట్లుగా నువ్వు కనబడకూడదు. మరి ఎలా కనబడాలి? నీలో ఏ నిందలు కూడా నీలో కనబడకుండా ఉండాలంటే నీవు ఎలా ఉండాలంటే నిందారహితుడుగాను నిందారహితురాలుగాను ఉండాలి. అంటే దీని భావం, దీని అర్థం ఏంటంటే దేవునికి అనుకూలమైనటువంటి జీవితం జీవించేటువంటి కుమారుడుగా కుమార్తెలుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, మంచిగా చెప్పాలి. దేవునికి అనుకూలమైనటువంటి జీవితం జీవించాలి. ఎందుకని? మనము క్రీస్తులో, ఆయన నామములో, యేసు నామములో మనము రక్షించబడ్డాం. ప్రభువుని యేసు క్రీస్తు ప్రభువు ఆయన సొంత రక్షకునిగా మనం అంగీకరించాం. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణము పెట్టాడని నమ్మి విశ్వసించి, నమ్మి బాప్తిసం తీసుకుని ఆయన బిడ్డలుగా ఆయన రాకడ పర్యంతం వరకు కూడా, ఆయన వచ్చే వరకు కూడా, మనల్ని పిలిచేంత వరకు కూడా ఆయన యొక్క నామములో బాప్తిసం పొందినటువంటి మనం, ఆయన శరీరములో రక్తములో పాలు పొందుతున్నటువంటి మనము, పాలు పొందేటువంటి నీవు నేను, మనం ఎలా కనబడాలి ప్రభు దృష్టికి, ప్రజల దృష్టికి, మనుషుల దృష్టికి, సమాజము దృష్టికి, సమాజము కంటే ఎక్కువగా దేవుని దృష్టికి నీవు నేను మనం ఎలాగ కనబడాలంటే నిందారహితులుగా మనము కనబడాలి. ఎట్లా అంట? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పట్లా. హల్లెలూయ. ఎందుకంటే మనము దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము, మనలో ఏ నింద అనేది నీవు నేను మనము పొందుకునే వారముగా ఉండకూడదు. నీ మీదకి ఏ నిందలు రాకూడదు. భార్యగా ఉన్నటువంటి నీవు, భర్తగా ఉన్నటువంటి నీవు, పిల్లలుగా ఉన్నటువంటి నీవు, తల్లిదండ్రులుగా, ప్రియమైన దేవుని లోకములో ఉన్నటువంటి లోకస్తులకు కానీ, లోకములో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి స్నేహితులకు కానీ, నీవు నేను ఎక్కడ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో నువ్వు ఒక నిందారహితుడుగా, నువ్వు అంటే ప్రియమ నిందలు మోపుకునే బిడ్డలుగా నువ్వు కనబడకూడదు. నీ మీదకి ఏ నింద కూడా రాకూడదు. పలాని వారు అలాంటి వాడు, పలానా ఆమె అలాంటిది, పలాని వారు ఇలాగ జీవిస్తున్నారు, ఇలా బ్రతుకులు ఇలాగ ఉన్నవి అనేటువంటిది బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు, చెడ్డ పేరు రాకూడదు. మరి ఏమి రావాలి? నీకు ఒక మంచి పేరు రావాలి, ఒక మంచి గుడ్ విల్ సంపాదించుకోవాలి, ఒక మంచి సాక్ష్యం కలిగిన కుమారుడుగా కుమార్తెలుగా నీవు నేను మనం కలిగి ఉండాలి. పర్వాలేదు పలానా సిస్టర్, పర్వాలేదు పలానా బ్రదర్, పర్వాలేదు అతను, పర్వాలేదు ఆమె చాలా మంచి ఆత్మీయురాలు, మంచి ఆత్మీయుడు, వాక్యము సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, వారు నిందారహితులై ఉండునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏ నింద అనేది కనబడకూడదు. పలానా అమ్మాయి చాలా మంచి ఆమె, పలానా సహోదరి చాలా మంచిది, ఆమె అలాంటిది కాదు, అలాంటి తత్వం కలిగినది కాదు, అటువంటి బుద్ధులు ఆమెలో లేవు, అటువంటి ఆలోచన ఆమెలో లేవు, అటువంటి చెడ్డ పనులు చేయదు, అటువంటి చెడు కార్యములు జరగదు, ఆమెలో అలాంటి తత్వమే లేదు, అటువంటి బుద్ధి లేదు, మంచి స్వబుద్ధి కలిగినటువంటి ఆమె.
ఫలానా బ్రదర్ మంచి వ్యక్తి, ఫలాని వ్యక్తి అలాంటి వాడు కాదు, ఒకప్పుడు అలాగా ఉన్నాడేమో, ఇప్పుడు అలాంటి వాడు కాదు, అటువంటి తలంపు లేదు, అటువంటి తత్వము లేదు, అటువంటి విధానము కలిగి ఉండలేడు, ఒక మంచి బుద్ధి కలిగి జీవిస్తున్నాడు, బుద్ధిమంతుడు. ఈ పేరు నీలో నాలో రావాలి. అలాగ ఉన్నవారే ఎలాంటి వారో తెలుసా? నిందా. మీరు పై వాక్యాల్లో ఒక మాట చదవగలరా? 5 నుంచి. అయితే నిజముగా ఎట్లాంటి విజ్ఞాపన ఎందును, ప్రార్థనలు ఎందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. స్తోత్రం ఎట్లా ఉంటుందంట? రేయింబగళ్ళు ఎట్లా ఉంటుందంట? నిలకడగా ఉంటుందంట. మార్గం తప్పిపోదు, ప్రభుని విడిచిపెట్టదు. ప్రార్థనలో ఉంటున్నారు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు, ఎక్కడ కూడా దేవునికి అవమానం తెచ్చేటువంటి వారుగా ఉండరట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విధవరాల గురించి చెప్తున్నాడు. నేను అంటున్నాను మీకు ఒక శ్రేష్టమైన మాట. దేవుని యొక్క నామములో ప్రియమైన దేవుని అన్న అనేటువంటి ఒక ఆమె ఉన్నది. ఆమె ప్రియమైన రేయింబగళ్ళు దేవుని మందిరములోనే ఉంటూ ఆమె ఉపవాసం నుండి జాగారం చేస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తుందట. ప్రభుకు సాక్షురాలుగా నిలబడినది. ఏ నిందలు ఆ మీదకి రాల. ఆమెను గురించిన ఒక మంచి సాక్ష్యమే ఆమెలో కనబడుతుంది. స్తోత్రం. అటువంటి సాక్ష్యము కలిగిన ఆమెలో ఏ నింద లేదు కాబట్టి, నిందారహితురాలుగా ఉండదు కాబట్టి, ప్రభువునుడు యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు చూడడానికి ఆమెకు ఒక గొప్ప భాగ్యము, ధన్యతను కలిగి ఉన్నది. నేనంటున్న మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, నిందారహితురాలుగా ఉంటే నీ కనులారా దేవుని చూడగలుగుతావో. ఎక్కువ కొంచెం లైట్. నిందారహితుడుగా నీ ఉన్నావా? నిందారహితురాలుగా నీ ఉన్నావా? నీ కన్నులార ప్రభువును చూడగలుగుతావు. ప్రభును చూసేటువంటి కన్నులుగా నీ కన్నులుండునుగాక. మనం పాట పాడతాం, యేసయ్యా నిన్ను చూడాలని ఆశయా, నిన్ను చేరాలని. ఏది పాడతారా? ఎందుకు మీరు వస్తున్నారు మరి? నిన్ను చూడాలని నా ఆశయా, మెస్సయా నిన్ను చేరాలని నా ఆశయా. హల్లెలూయా. చాలు, చాలా సంతోషం. మీరు నిద్రపోకుండా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. నేను పేరు పెట్టి పిలుస్తాను, లైవ్లో కూడా ఉంది, జాగ్రత్త, మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా చక్కగా చెప్పండి. దేవుని చూసే కన్నులు నీ కన్నులు ఉండాలి. ఎప్పుడు నువ్వు దేవుని చూస్తావు? ఎప్పుడు నువ్వు దేవుని చూడగలుగుతావు? నిందారహితురాలుగా నీవు ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు తన కృప ద్వారా నీకు దర్శనమిస్తాడు. ఆయన నిన్ను దర్శించినప్పుడు ఆయన కన్నులారా చూడగలిగినటువంటి కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉంటావు. దేవుని చూడాలంటే పిల్లరా, మనము మన ఆధ్యాత్మికమైన మన జీవితాలు మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని బిడ్డలుగా పరిశుద్ధులు. మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని దృష్టిలో పరిశుద్ధురాలుగా ఉంటే ప్రభును కన్నులారా చూడగలుగుతా. పరిశుద్ధురాలుగా అంటే ఎలా? హృదయ శుద్ధి. హృదయంలో కల్మషం ఉండకూడదు, హృదయంలో చెడు ఉండకూడదు. హృదయము అన్నిటికంటే ఘోరమైనది కాబట్టి దానిని నీలో నుండి నాలో నుండి తొలగిపోతేనే శుద్ధి.
ఆ హృదయ శుద్ధి కలిగి నీవు నేను మనమున్నామంటే దేవుని దృష్టిలో నీవు నేను మనము పరిశుద్ధులమే. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనగా పరిశుద్ధత కలిగిన వారు ధన్యులు, అనగా పవిత్రత కలిగిన వారు ధన్యులు. పవిత్రత పరిశుద్ధత ఎక్కడ నుండి వస్తుందంటే నీ హృదయము శుద్ధిగా ఉండాలి. నీ హృదయములో కల్మషం ఉండకూడదు, నీ హృదయములో కుళ్ళు ఉండకూడదు, నీ హృదయములో వ్యసనం ఉండకూడదు, నీ హృదయములో సంకుచితం ఉండకూడదు, నీ హృదయంలో ప్రియమైన దేవుని బిడ్డలు కపటం ఉండకూడదు. ఏముండకూడదు? కపటం. నీతో బాగానే ఉన్నట్టు అని ఉంటారు, కానీ నీకు గోతులు దూవే వాళ్ళు ఉంటారు. నీతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఉంటారు, నీతో బాగానే బావా అంటారు, బామర్ది అంటారు, మామ అంటారు, బాబాయ్ అంటారు, అన్న అంటారు, తమ్ముడు అంటారు, వదిన అంటారు, పిన్నా అంటారు, అక్క అంటారు, చెల్లి అంటారు, నా చెల్లి ముద్దులు చెల్లి అంటారు. జాగ్రత్త, ముద్దు పెట్టినోడు ప్రభుని అప్పచెప్పాడు, జాగ్రత్త. హలో, ఎవరు ముద్దు పెట్టాడా? అబ్బా, కపటమైన ముద్దు బ్రదరు. ఎవరన్నా గట్టిగా నేను హత్తుకొని అబ్బా నువ్వు నాకు తెగ ముద్దు వస్తున్నావు అని అన్నాడా, అక్కడ కపటం ఉంటుంది, జాగ్రత్త. ప్రేమతో ముద్దు వేరు, కపట ముద్దు వేరు. హృదయంలో కపటం ఉండకూడదు. దేవునికి అనుకూలమైనటువంటి కుమారుడుగా కుమార్తెగా మన హృదయం దేవునికి కనబడాల, ఆయన కనబడాల. మనుషులు కాదు, పై రూపము కాదు, పై వేషము కాదు. నీవు నేను మనం హృదయములు అంతరంగములు పరిశోధించేవాడు, పరీక్షించేటువంటి దేవుడై. హృదయ శుద్ధి గలవారు వారు ఏం చేస్తారంట? అందుకే పేతురు రాసినటువంటి పత్రికలు ఏమన్నారు తెలుసా? చదవండి ఒక మాట. పరిశుద్ధ గ్రంథములో 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 ఇమిడి ఉంటవి. 3 వాక్యాలు ఇమిడి ఉంటవి. దా కూర్చో. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. ఎట్లా అంట? అమ్మ ఇటు చూడండి రా, వాక్యం వినండి. ఎట్లా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును. ఎవరు పరిశుద్ధుడు? చెప్పారు గట్టిగా ఒకసారి. పరిశుద్ధుడు ఎవరండి? ఆయనే. భూ ప్రపంచములు దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళు ఎవడు పరిశుద్ధుడు లేడు. చరిత్రలో చూసుకో, చూడు, అసలు చరిత్రలు చూడు. ఇటీవలి కాలంలో ఒక ఆయన ఒక పోస్ట్ పెట్టాడు, నేను హిందుత్వం నుండి ఎందుకు నేను విడిచి క్రైస్తవంలోనికి వెళ్ళానో తెలుసా? నేను చరిత్రలన్నీ కూడా చదివాను, ఎక్కడ చూసినా కానీ దేవుడు దేవతలు అనబడేవాడు ఎవడు పరిశుద్ధుడు లేడు. హలో, ఇటు చూడండి, ఆమె ఎవరో కాదు, పాస్టర్ మేలే. ఇటు చూడండి, వాక్యం వినండి. స్తోత్రం. చూస్తున్నాను, చదివాను. ఎందుకు నేను క్రైస్తవంలోనికి వచ్చానంటే పరిశుద్ధత కలిగిన వారు ఎవరు కూడా లేరు. వాట్సాప్ అందరు చూస్తారు? మన మెసేజ్ గ్రూపులో వాట్సాప్ చూస్తారా? సాయంకాలానికి పెడతాను పోస్టు, మీరు చదువుకోండి. ఎవరికి చెప్పకాకండి. మళ్ళీ ఏదైనా అర్థం కావట్లేదా? పోస్ట్ చూడండి, ఎవరికి చెప్పొద్దు, చదువుకోండి చాలు. దైవికంగా ఎదగండి, దైవికమైన ఆశీర్వాదాలతో మీరు నింప. డబల్ కూర్చో, మరి డౌన్ అయింది. క్రైస్తవుడు హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. పరిశుద్ధుడు నీవు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన. నీవు నేను మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడైన వాడు, కల్మషం లేనివాడు. ఆయనలో చూపులో, ఆయన నడవడికలో, ఆయన తలంపులో, ఊహలో ఎక్కడ కూడా ప్రేమైన దేవుని బిడ్డలా ఇదిగో అపరిశుద్ధత లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకని ఆయన నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై
ఉండండి. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కుమారుడు కుమార్తెకు ఉన్నటువంటి మన జీవితాల్లో మనం ఎలా కనబడాలంటే దేవుని దృష్టిలో నిందారహితులుగా కనబడాలి. అనగా ఏ నింద నీలో నాలో ఉన్నట్లుగా కనబడకూడదు. అలాగ కనబడితే నీవు నేను మన పరిశుద్ధులము కామో. నిందారహితురాలుగా ఉన్నామంటే దేవుని దృష్టిలో మనము పరిశుద్ధులం. క్రైస్తలో దేవునికి కావాల్సింది ఏందో తెలుసా? నీవిచ్చేటువంటివి కాదు. హృదయమును కోరుకుంటున్నాడు, హృదయ శుద్ధిని కోరుకుంటున్నాడు. హృదయం నాకు ఇవ్వమంటున్నాడు. ఆ హృదయము శుద్ధి కలిగి జీవించాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. అట్టి వారే పరిశుద్ధులు. పరిశుద్ధత కలిగిన వాడు దేవుని దగ్గర నిలబడతాడు. పరిశుద్ధత లేకపోతే దేవుని ఎదుట నిలబడలేము. శుద్ధిగా ఉన్న చోటే నీవైనా నేనైనా నిలబడతా. అందుని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, మనలో పరిశుద్ధత ఉంటే ప్రభు దగ్గర మనం నిలబడగలిగినటువంటి ఆ అర్హత, ఆ కృప, ఆ భాగ్యము, ఆ ధన్యతను దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంటే మనము నిందారహితులుగా ఉండాలి. ఎలా ఉండాలంటే మనము పరిశుద్ధులమై మనం ఉండాలి. ఎందుకు పరిశుద్ధులమై ఉండాలంటే, పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుని యొక్క శరీరముల రక్తముల పాలు పొందడానికి నీవు నేను మనము పరిశుద్ధులమై ఉండాలి. స్తోత్ర. మనల్ని మనము శుచిపరుచుకోవాలి. మనలో ఏ కల్మషము లేకుండా చూసుకోవాలి. మనలో ఏ విధమైనటువంటి ప్రియమైన దేవుడు మన హృదయాల్లో చెడు అనేది లేకుండా చూసుకోవాలి. హృదయం శుద్ధిగా ఉండాలి. యవనస్తుడైనా యవనస్తురాలైనా, స్త్రీ అయినా పురుషుడైనా, వృద్ధులైనా ఎవరైనా సరే, సేవకుడా సేవకురాల, ప్రతి ఒక్కరు కూడా హృదయ శుద్ధి కలిగి ఉండాలి. పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోగలుగుతావు. అప్పుడే దేవుని యొక్క శరీరంలో రక్తముల పాలు పొందగలిగినటువంటి అర్హుడివి, యోగ్యురాలువే. అయోగ్యురాలుగా నీవు నేను మనం ఉండకూడదు. నిందారహితులుగా ఉండాలి. ఏ నింద నీలో నాలో కనబడకూడదు. దైవికమైనటువంటి జీవితం జీవించేటువంటి కుమారుడుగా కుమార్తెలుగా దేవుని యొక్క వాక్యమును అనుసరించి జీవించాలి. అప్పుడే మనలోనికి పరిశుద్ధత అనేది వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది చెప్పరు? పరిశుద్ధత లేకుండా దేవుని నీవు నేను మనము చూడలేం. అనుకోవచ్చు, క్రీస్తు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నాం కాబట్టి నిత్య జీవంలో ప్రవేశిస్తారని వాక్యం చాలా వస్తుంది కదా. నిత్య జీవంలో ప్రవేశిస్తారు చాలు. మనం ఏది చేసినా, మనం ఎలా ఉన్నా కానీ, ఎలాగ నడుచుకున్నా కానీ, ఎలా మాట్లాడినా కానీ, ఆదివారం మందిరానికి వస్తున్నాం, శనివారం మందిరానికి వస్తున్నాం, బుధవారం మందిరానికి వస్తున్నాం, ఆన్లైన్ ప్రేయర్కి మందిరానికి వస్తున్నాం. ఇలాగ మొదటి ఆదివారపు ఆరాధనలో ప్రభు బల్ల ఆరాధనలో ఆయన శరీరంలో రక్తములు పాలు పొందుతున్నాం. మనకు నిత్య జీవం ఉన్నదే. సంకలు ఎగరేస్తున్నావేమో, జాగ్రత్త. మన నడవడిక, స్తోత్రం, మన నడవడికని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే దావీదు అంటాడు, అయ్యా నేను కూర్చున్నట్టు నీకు తెలుసు, చెప్పరు గట్టిగా, నేను లెగుచుట నీకు తెలుసు, నేను పడుకునేది నీకు తెలుసు, ఇంకా చెప్పరు. నేను తలకాయ ఊపుతావు. నోటికి మాట రాకముందే అది ఏదో నీకు తెలుసు. ప్రతిదీ కూడా నువ్వు చూస్తున్నావు. అగాధములో వెళ్ళినా కానీ అక్కడ నువ్వు ఉంటావు. ఎక్కడ ఉంటాడంట ఆయన? అగాధంలోనికి వెళ్ళినా కానీ అక్కడ నువ్వు ఉంటావయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు అక్కడే ఉంటావయ్యా. ఎందుకంటే నువ్వు ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్తమైన దేవుడివి. నీ కన్నులకు మరుగైనది, చాటైనది ఏది కూడా అన్ని కూడా తేటగా కనబడుతున్నవి. ఏం కనపడతాయి బ్రదర్? ఎట్ట కనపడతాయంట? తేటగా. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడట్లేదులే, ఏంటో నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఎవరు కన్నుల్లో కనబడలేదు, నేను ఎవరికి కూడా నేను అలాగ కనబడట్లేదు
నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. రహస్యంగా నేను ఉంటున్నాను, రహస్యంగా నేను పాపం చేస్తున్నాను, రహస్యంగా నేను ఉంటున్నాను. రహస్యమందు చూచుతున్న దేవుడు, నిన్ను నన్ను చూస్తున్న దేవుడు ఆయన. మనం అనుకుంటాం చాలా మంది, నన్ను ఎవరు చూడట్లేదులే. ఏంటట, వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఏడాడో ఉంటున్నారు, వీళ్ళకేం తెలుసు వాళ్ళు ఎక్కడో ఉంటారు, నన్ను ఎవరు చూస్తూ అనుకుంటేవా. ఆయన ఆకాశమందు ఉన్న దేవుడు ఆయన చూస్తున్నాడు. నిన్ను చూస్తున్న దేవుడు ఎలాంటి చూస్తున్నాడు తెలుసు. నువ్వు ఎంతవరకు నిందారహితురాలు కనబడుతున్నావు, ఎంతవరకు నువ్వు పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ఉంటున్నావు, ఎంతవరకు నీ హృదయం శుద్ధి కలిగి ఉన్నావు అనేది దేవుడు చూస్తున్న దేవుడు ఆయన. ఆయన కన్నులకి మనము మరుగు చేయలే. ఏమండి, పెద్ద స్కానింగ్ తీపించుకొని రండి. ఎందుకు నాన్న? అరే మిమ్మల్ని అడుగుతుంది, మాట చెప్పి ముగిస్తాను. ఎందుకు పెద్ద స్కానింగ్ సిటీ స్కానింగ్, పెద్ద స్కానింగ్ అంటే సిటీ స్కానింగ్. ఆ సిటీ స్కానింగ్ ఎందుకు తీయాలంట? భాస్కర్ గారు పడ్డప్పుడు తీసుకెళ్ళినప్పుడు నొప్పి వచ్చిందని చెప్తే మీరు తర్వాత సిటీ స్కానింగ్ తీపించుకున్నాడు, లోపల ఏదన్నా నరం ఏదన్నా పట్టుకొని ఉంటే దాన్ని చూసి దాని తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం, అవసరమైతే ఆపరేషన్ చేద్దాం అన్నాడు. ఓ అబ్బోయుడు ఆపరేషన్ కాడికి పోయాడు, ఏసు రక్తం ఆపరేషన్ చేస్తే 6 నెలలు. మళ్ళా నేను మందిరంలోనికి అడుగు పెట్టకూడదు, ఏసు రక్తమే జయ, ప్రభునామను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, మళ్ళీ మోకాలు వేస్తుంటే మళ్ళీ నొప్పి వస్తుంది. పిల్లలు అంటున్నారు కదా, కోడేశ్వరరావు అబ్బాయి అంటారు చిన్నాడు, అయ్యా నువ్వు మోకాలు వేయమాకయ్యా, మోకాలు వేయకపోతే నాకు ప్రార్థన నడవదే. స్తోత్రం. ఎంతసేపు మంచం మీద కూర్చొని, ఎంతసేపు కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయగలుగుతాను? మోకాల మీద ఉండి, మోకాల మీద అలవాటు ఉండి ప్రార్థన చేసినటువంటి వాడికి ఎప్పుడు కూడా కూర్చొని ప్రార్థన చేస్తే తృప్తి ఉండదో. నిజమా కాదా? నీకు అర్థమవుతుందిగా? స్తోత్రం. చాలు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పు, గట్టిగా హల్లెలూయా. దీన్ని ఎట పెట్టుకుని ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ అది ఫెయిల్ అయింది. మా బావగారు ఉన్నారు, కరిముల బావగారు, ఆయన కూడా ఆపరేషన్ చేయించుకున్నారు. పాపం ఆయన ఇప్పటికీ అన్నాడు, ప్రార్థన నేను చేయించుకున్నా కానీ నాకు సరైన ఉపయోగం లేదు జీ, అట్లానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది జీ అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, అలాగ ఉండడం కరెక్ట్ కాదో. దైవికమైనటువంటి జీవితంలో ప్రభువు మీద ఆనుకొని ముందుకు వెళ్ళిపోవడమే. స్తోత్రం. హల్లెలూయా. 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 దేవునికి నిన్ను నువ్వు కనబరుచుకోవాలి. ఎవరికి కనబడాలా? ఎవరికి కనబడాలి? నువ్వు దేవునికి నువ్వు కనబడే కుమారుడుగా, కుమార్తెగా మనం ఉండాలి. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నటువంటి దేవుడు ఆయన. మనము పరిశుద్ధురాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత కలిగినటువంటి, జీవము కలిగినటువంటి దేవాతి దేవుని యొక్క శరీరంలో రక్తముల పాలు పొందితే పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఎదుట నీవు నిశ్చయముగా నిలిచి ఉందువుగాక. హల్లెలూయా. 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 ఈ పరిశుద్ధత కలిగినటువంటి వారై ఉండేటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఉంటే నీవు నేను మరొకటి అంటాడు కదా, ఆ పరిశుద్ధత కలిగిన వారు ఎలా ఉంటారంటే, తలపైకెత్తాడు, పరిశుద్ధత కలిగిన వారు ఎలా ఉంటారంటే ఆత్మ పూర్ణులై ఉంటారు. ఎట్టుంటారు వాళ్ళు? ఎట్టుంటారంట? ఆత్మ పూర్ణులై ఉంటారు. ఎవరాళ్ళు? పరిశుద్ధత కలిగిన వారు ఎలా ఉంటారంట? ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండమని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధులై ఉండేవారు ఎలా ఉంటారు అంటే ఆత్మపూర్ణులై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చేత నింపబడతారు. హల్లెలూయా. ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆత్మతో పాటలు పాడుతూ ఉంటారు, ఆత్మ ద్వారా ప్రియమైన దేవుని వర్షిప్ ఆరాధన చేస్తూ ఉంటారు, ఆత్మవశుడుగా ఉంటారు, ఆత్మలో హర్షిస్తూ ఉంటారు, ఆత్మ పూర్ణులై ఉంటారు. దేవుని ఆత్మను పొందుకొని ఆత్మ పూర్ణులై ఉంటారు. అందుకని అంటాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదవండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5:18 ఒక శ్రేష్టమైనటువంటి మాట రాస్తున్నాడు. చదువుదాం. మరియు దానిలో దుర్వ్యాపారం గలదు. ఏముంటుందంట? మద్యముతో మత్తులై మీరు ఉండొద్దు. దాంట్లో ఏముంటుందో తెలుసా? దుర్వ్యాపారం ఉంటుంది. అయితే మీరు ఎలా ఉండాలో తెలుసా? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మత్తులుగా ఉండకూడదు, నిద్ర మత్తులుగా ఉండకూడదు. మద్యం తాగినోడు ఎట్టుంటాడండి? మత్తు.
దీన్ని కొంచెం ఆత్మీయంగా మనం గమనించినట్లయితే, కొంచెం థియాలజీగా తీసుకున్నట్లయితే, మత్తురాలుగా ఉండకూడదు అంటే నిద్ర మత్తు కలిగి ఉండకూడదు, నిద్రలో జోగిపోకూడదు. అంటే నిద్ర అవస్థలోనికి ఉన్నావా, ఏమొస్తుంది? శ్రమలు వస్తాయి. ఏమొస్తాయో తెలుసా? కష్టం వస్తుంది. ఏమొస్తాయో తెలుసా? నిందలు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయో తెలుసా? దుష్టుడు సాతాను అపవాది నిన్ను శోధిస్తాడు. అందుకే ప్రభువుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక శ్రేష్టమైన మాట చెప్తూ ఉంటాడు, అబ్బాయ్ ఒక్క గడి అయినా మీరు మేలుకొని ఉండి ప్రార్థించలేరా? కారణం ఏమిటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే నిద్ర మత్తును విడవండి. మధ్యలో మత్తులై ఉండొద్దు. అందులో దుర్వ్యాపారం ఉన్నది. నష్టపాలవుతారు. తినడానికి ఉండదు, కట్టుకోవడానికి ఉండదు, చింపిరి గుడ్డలు, సరైనటువంటి వసతి ఉండదు, సరైనటువంటి గృహాలు ఉండవు, సరైనటువంటి పిల్లలకి పోషణ ఉండదు. ఎవరికి ఉండదు? మధ్యమతో మత్తులుగా ఉన్నవారికండి. మధ్యమను విడిచి దైవికమైన జీవితం జీవిస్తున్నటువంటి కుమార్తెలుగా ఉన్నవారు దైవికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు. కాబట్టి మీరు ఎలా ఉండాలో తెలుసా? ఆత్మ పూర్ణులై మీరు ఉండండి. ఎందుకయ్యా సేవకులు చెప్పేది, పాస్టర్లు చెప్పేది? స్వార్థను ప్రకటిస్తున్నారండి. అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క రక్షణ స్వార్థను ప్రకటిస్తున్నారు. మీరు మధ్యాహ్నం మానుకోండి, సారాయి తాకటం మానుకోండి, పాన్ పరాకులు మానుకోండి, సిగరెట్లు మానుకోండి, మీరు ఇదిగో మత్తు పదార్థాలు మానుకోండి, మీరు బాగుండండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఆ మత్తును విడిచిపెడితే మీరు మీ కుటుంబాలు క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా మీరు ఉంటారు. ఓ రూపాయి సంపాదించుకుంటారు. ఆ రూపాయి సంపాదించుకుంటే చక్కగా మీరు, మీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఎందుకు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నానంటే, నశించిపోకూడదని, నువ్వు బాగుండాలని, నువ్వు బాగా బ్రతకాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నీవు నీ కుటుంబము సంతోషకరమైనటువంటి జీవితాలు జీవించాలని. మత్తులుగా ఉన్నవారు, సారాయి తాగుతూ సారాయికి అలవాటుపడ్డారు, సంపాదించుకొని జాగ్రత్తగా ఉన్నవారు అనేవాళ్ళు చరిత్రలో, దాన్ని మానుకొని జాగ్రత్త పడ్డవాళ్ళు కోకొలలుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా? ఇది ఒక సాక్ష్యం. ఓ బ్రదర్ వచ్చాడు, అయ్యా నాకు, నా కుటుంబం, నా ఫ్యామిలీకి చాలా గందరగోళం అయిందయ్యా. కారణం ఏంటంటే, నేను తీసుకుంటూ మత్తు తీసుకుంటూ, మద్యం తాగుతూ చాలా విధానంగా నేను పాడైపోయినయ్యా. ఈ సారాయికి అలవాటు పడి, ఈ సారాయి తాగి నా ఫ్యామిలీని, నా భార్యని నేను ఇలాగ నాకు ఎడవాటు అయిపోయింది, దూరం అయిపోయిందయ్యా. అయ్యా నేను ఈ సారాయి మానుకోవాలి, నా భార్య నాతో రావాలి, మరలా మేము సమాధాన పడాలని ప్రార్థన సహాయం కోరుకున్నాడు. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది అక్షరాల వాస్తవం, ఇది జరిగిన సంగతి. కన్నీళ్లు గార్చి చేతులు పట్టుకొని, ఈ చేతులు కాదనుకయ్య ప్రార్థన చేయని ప్రభునామల ప్రార్థన సహాయం కోరుకుంటే, ఆ ఉదయకాలంలో వచ్చి ప్రార్థన చేశారు. ప్రభునామలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాము. దేవుని ఉన్నతమైనటువంటి మహాకృపను బట్టి ఆ మద్యానికి దూరం అయ్యాడు. నా ప్రియమైన కొన్ని దినాలకి, కొన్ని మాసాలకి తన కుటుంబం, తన భార్య, పిల్లలందరూ కూడా హ్యాపీగా, సమాధానంగా ఉన్నారు. జాగ్రత్తగా ఉండి రూపాయి జాగ్రత్తగా కూడబెట్టుకుంటున్నాడు, చక్కగా ఉన్నాడు. మొన్న ఇటీవలి కాలంలో చక్కగా ఒక వెహికల్ తెచ్చుకొని, ఒకటి ఉపయోగకరమైనటువంటి, ఒకటి మంచిది ఒకటి తెచ్చుకొని, అయ్యా దీని కొరకు ప్రార్థన చేయి, నాకు 4 ఎకరాల పొలం ఉంది, దానికి నాకు కావాల్సినటువంటిది ఇది నేను కొన్నానయ్యా, నాకు ఉపయోగకరంగా ఉన్నట్లు ప్రార్థన చేయి. ఎప్పుడిది? మద్యము, సారాయం ఆనుకున్న తర్వాత తన కుటుంబం చక్కబడింది, సమాధాన పడింది, చక్కగా సంపాదించుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. చక్కగా సంపాదించుకున్నారు. కుటుంబంలో ఇప్పుడు ఏ ఎడబాపులు లేవు, సంతోషంగా హ్యాపీగా జీవిస్తున్నారు. ఎప్పుడండి? మద్యమ మత్తు విడిచిన తరువాత. అందుకే ఏమంటున్నాడు? మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో ఏముంటుంది బ్రదర్? దుర్వ్యాపారము
అంటే దుర్వ్యాపారం అంటే వాళ్ళు చేసేటువంటిది అంతా కూడా అది ఆ దుర్వ్యాపారం అంటే అది వ్యర్థమైనదే, దానివల్ల ప్రయోజనం ఉండదు, దాని వలన దీవెన ఉండదు, దాని వలన ఆశీర్వాదం ఉండదు, దాని వలన నష్టము తప్ప లాభం అనేది ఉండదు. నిద్రమత్తు కూడా నిన్నేం చేస్తుంది, సింపురి గుడ్లకి దారి తీస్తుంది. సామెతల గ్రంథంలో సోమరే ఎందాక పడుకుంటావు, ఎందాక కులుకుతావు అంటే ఇంకొంచెం సేపు, హలో ఇంకొద్దిగా సేపు, ఎండరాని ఇంకొద్దిగా సేపు. సోమరు వాని చేలో ఏమి మొలుతాయి అంట, బలరెక్కసి మొల్ల తోపలు గచ్చపోదలు. యేసు రక్తమే. చెప్పండి గట్టిగా చెప్పండి అయ్యా. నీవు నేను మనము మత్తులుగా ఉండకూడదు, నిద్ర మత్తులుగా ఉండకూడదు, హుషారుగా ఉండాలి. ఒక తల్లి చెప్తున్నారు, నేను ఎప్పుడు పడుకున్నా కానీ తెల్లారుజామున పలానా టైంకి ఖచ్చితంగా నేను లెగుస్తాను అంటున్నాను. నేను పేరు చెప్పట్లా, నేను ఎప్పుడు పడుకున్నా కానీ ఖచ్చితంగా నేను పలానా టయానికి నేను లెగుస్తాను, పలానా టయానికి లెగిచి ప్రార్థన చేసుకుంటాను, పలానా సమయానికి నేను మరలా నా పని నిమిత్తమే నేను వెళ్తాను. ప్రజలో హల్లెలూయా. పొద్దు పొడిసిందాక ఉన్నావా, పొద్దు ఎక్కిందాక అట్టనే ఉన్నావా, యేసు రక్తమే. నష్టాలు అవుతావు, కష్టాలు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి. ఎందుకన్నానా, మద్యమ మత్తు, నిద్ర మత్తు చాలా దరిద్రానికి సాదృశ్యం. కాబట్టి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెలుగా, దేవుని పిల్లలమైనటువంటి మనము ఎలా ఉండాలంటే ఆత్మ పూర్ణులై మనం ఉండాలి. స్తోత్ర. ఆత్మ పూర్ణులై మనం ఉండాలి. ఆత్మ ద్వారా మనము నడిపించబడాలి. ఆత్మాభిషేకముతో నింపబడాలి. ఆత్మాభిషేకముతో నింపబడినటువంటి నీవు ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా ఆత్మను ప్రేరణ కొలది నువ్వు ముందుకు కొనసాగిపోతూ ఉండాలి. ఆత్మ పూర్ణుడుగా, ఆత్మ పూర్ణురాలుగా ఉండాలి. ఆత్మతో పాటలు పాడాలి, ఆత్మతో ప్రార్థించాలి, ఆత్మతో వాక్యము చదువుకోవాలి. ప్రతి విషయంలో ఆత్మ పూర్ణులై ఉండాలి. ఆత్మ పూర్ణులుగా ఉన్నటువంటి వారు వారి జీవితాలు ధన్యులుగా మారుతారు. హల్లెలూయా. వారి జీవితాల కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నొచ్చినా కానీ మంచల్లే వస్తావి, కొండల్లే వస్తావి, మంచల్లే కరిగిపోతావే. ఆత్మ పూర్ణులుగా నీవు ఉంటే కష్టాలు, దుఃఖమంతా కూడా తొలగించబడుతుంది. హల్లెలూయా. నష్టము కలిగి ఉన్నావా, నష్టాలన్నీ కూడా లాభకరముగా మారుతవే ఆత్మ పూర్ణులైన వారు. స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలంటారా నీవు నేను మనము? ముగిస్తున్నా. ఎలా ఉండాలంటే మనము ఎలా ఉండాలంటే, ఒకటి నిందారహితులుగా ఉండాలి. అట్టుండాలా? అందుకని అన్నాడు, మీరు పరిశుద్ధులై మీరుండాలి. మూడవది ఏమంటున్నాడు తెలుసా? ఆత్మ పూర్ణులై మీరు ఉండాలి. ఆత్మ పూర్ణులై మనం ఉండాలి. ఆత్మాభిషేకముతో నీవు నేను మనము నింపబడినటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉంటే దేవుని యొక్క కృపలో నీవు నేను ఆయన దృష్టిలో మనం ఉంటాం. ఆమేన్. ఇంకొకటేందో తెలుసా? ఒక్క మాట, దైవికమైనటువంటి కృప కలిగినటువంటి శ్రేష్టమైన మాట, మనల్ని మనము దీనులుగా మనము ప్రభు దృష్టికి కనబడాలి. ఎట్టుండాలా? ఆయన చేతి క్రింద, దేవుని చేతి క్రింద, దేవునిలో నీవు నేను ఎలా మనం ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట చదవకుండా ముగించుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యంలో బహుశ్రేష్టమైనటువంటి మాట రాస్తాడు. ఆయన చేతి క్రింద నీవు నేను మనం ఎలా ఉండాలంటే, ఆయన సన్నిధిలో నీవు నేను మనం ఎలా ఉండాలంటే, ఆయన కుమారుడుగా, కుమార్తెగా నీవు నేను మనం ఎలాగ నడుచుకోవాలంటే, ఇదిగో పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టంగా అపోస్తలత్వం కలిగినటువంటి పేతురు వారు, ప్రియమైన దేవుని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడుగా ఉన్నవాడు. ప్రభు అంటున్నాడు కదా, నా బండ మీద నువ్వు సంఘమును కడతావు అన్నాడు. ఇదిగో పరలోకపు తాళప చెవులను ఇచ్చినటువంటి వ్యక్తి పేతురే. ఈ పేతురు రాస్తున్నటువంటి ఈ పత్రికలు అంటాడు కదా, చదువుతావా? దేవుడు తగిన సమయమందు, మై బ్రదర్, మై సిస్టర్, తగిన సమయమందు నిన్ను మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టకరమైనటువంటి చేతి క్రింద ఎట్టుండాలో తెలుసా? నీవు దీన మనస్కులై నీవు ఉండాలి. ఏ మనస్సు ఉండాలా?
ఏ మనస్సు నీలో ఉండాలా? నాకంతా తెలుసు, నేను గంట సేపు ప్రార్థన చేస్తా, నేను 2 గంటల సేపు మొత్తుకుంటా, నేను అందరికంటే ముందే వస్తా, అందరికంటే ముందుగానే ఇస్తా. స్తోత్ర. హలో, ఇది కాదు, ఇది హెచ్చింపు అన్నమాట. ఇక్కడ అంటాడు కదా, ఆయన బలిష్టకరమైనటువంటి చేతి క్రింద. ఎవరి చేతి క్రింద? నాన్న చెప్పండి తల్లి, ఎవరి చేతి కింద తల్లి? ఎక్కడికే? స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతి క్రింద ఎట్టుండాలంటే మనము దీన మనస్సుకులై, దీన మనస్సు కలిగిన వారవా. అందుకని యేసయ్య గారు పాడబడి, దీన మనసు గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. దీన మనసు గలవారిని తగిన సమయములో వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుండును నిరీక్షణతో. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. ఏంది అందరేందో ఏదో పోగొట్టుకున్నోళ్ళలాగా కనపడుతున్నారు మీరు. 11:02 నిమిషాలే చెప్పే కదా, అంత కూడా టయానికి ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. ఒక కారు అలాగ పోతా అలా నిలబడింది. నేను అలాగ చూశాను. ఏందో కారు అక్కడ నిలబడింది, చూస్తున్నారు ఎవరన్నా. ఇది మన మందిరం, ఏ సొన్న మందిరం లాగా కానొస్తుంది కదా, ఎవరు పట్టినా కానీ ఏ సొన్న మందిరం ఏది ఎడబెట్టారు, ఏ సొన్న మందిరం ఎడబెట్టారు అని చూస్తున్నారు. పైన బోర్డు చూడండి, గ్లోరియస్ మినిస్టర్ అన్నట్టు పోతా ఉన్నారు. గ్లోరియస్ మినిస్టర్ అంటే మామూలు మినిస్ట్రీ కాదు, ఇది మంచిదే. స్తోత్రం. హల్లెలూయా అన్నట్టు చూసుకుంటూ పోతున్నారు. అలాగుంటే ఒకవేళ ఎవరు చూస్తున్నారేమో అనుకో, అలాగ ముందుకు పోయి వెనక్కి రివర్స్ వస్తుంటే, అబ్బా ఎవరో సేవకులు వస్తున్నారు. నిజం, ఎవరో సేవకులు వస్తున్నారు. ఈ దినపూట నా వాక్యము చెప్పాలి, దేవుని మాటలు బిడ్డలకు అందించాలని ఉన్నాను. ఎవరో వస్తున్నారు, ఎవరో వస్తున్నారు, ఎవరో వస్తున్నారు. యేసు రక్తమే లేదురా తల్లి. ఎందుకంటే ప్రార్థన చేసుకొని దేవుని మాటలు అందించాలి, నిలబడతాం కదరా. ఆ మాటలు అందించకపోతే అసంతృప్తిగా ఉంటుంది. మీకేమో కానీ నాకుంటుంది. స్తోత్రం చెప్పండి. నీకు మదన పడతా ఉన్నాను. అట్లా కూర్చొని అట్లా చూస్తే మావోడు మా తమ్ముడు, మావోడా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. వినండి, మనం ఏ విధంగా ఉండాలంట నానా? ఆయన చేతి క్రింద అంటే, ఆయన చేతి క్రింద అంటే ఆయన రెక్కల నీడలో మనం ఎలా ఉండాలంట? దీన మనస్సు. ఏ మనస్సు? పక్క వారితో మాట చెప్పండి, ముగించుకుందాం. అక్క, దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క కుమారుడుగా మనము ఆయన
చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉంటే ఖచ్చితముగా తగిన కాల సమయంలో నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన మేలుతో నిన్ను నింపునుగాక. ఆయన కృపగలిగిన కార్యాలను చూచుదువుగాక. ఆయన నీ హృదయ వాంఛను తీర్చునుగాక. నీ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ రక్షించుకొనుగాక. ఆయన సన్నిధానముల నిత్య ఆనందము నీవు కలిగి ఉందువుగాక. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. చెప్పపోయావా గట్టిగా? హల్లెలూయా. ఆయన పిల్లలమైన మనము ఆయన చేతి కింద తల్లిగా ఎలా ఉండాలిరా? దీన మనస్సులై ఉంటే ఖచ్చితంగా మన హృదయ వాంఛను ఖచ్చితంగా తీరుస్తాడు. ఆమేన్. నువ్వు నమ్మినలో దేవుని మహిమను నువ్వు చూసుదువుగాక. ఎత్తబడిన వాక్యం మన హృదయాల ప్రభువు స్థిరపరిచి ఆత్మీకముగా నిన్ను నన్ను ముందుకు నడిపించి ఆయన ఆత్మీయ ఆశీర్వాదాలు అనుభవించే కుమారుడుగా కుమార్తెలుగా మనల్ని సిద్ధపరచునుగాక. తల్లు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఉందాం. మనం ఏమై ఉండాలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. నీవు నేను మనము నిందారహితులుగా మనం ఉండాలి. ఎవరి ద్వారా నీవు నేను మనము నిందలు పొందుకోకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవి. పలానా ఆమె, పలానా అతను ఇలాంటి వాడు అలాంటి వాడు అనేటువంటి స్వభావం, మాటలు నీవు నేను మనం ఎవరి ద్వారా పొందుకునే బిడ్డలుగా నీవు నేను ఉండకూడదు. కనుక నీ ప్రియమైన దేవుని బిడ్డారా, మొదటిగా అంటాడు కదా, నీవు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా నీవు ఉండాలంటాడు. మనము పరిశుద్ధులై ఉండమని ప్రభు తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆత్మపూర్ణులై మనం ఉండాలి. ఆయన చేతి క్రింద దీన మనస్కులై మనం ఉండాలి. కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డలముగా మనం ఉండాలి. దేవునికి ప్రతిష్ఠుడుగా ప్రతిష్ఠురాలుగా మనము దేవునికి ప్రతిష్ఠితులమై మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము దైవికమైనటువంటి జీవితం జీవించే కుమారులుగా కుమార్తెలుగా ఉంటే దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు. ఆయన కృప నీవు నేను మనము నిత్యము మనం పొందుకోగలుగుతాం. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. ఎరట్టబండి త్వరగా ప్రార్థనలు ఏకీభవించుదాం. విత్తబడినటువంటి వాక్యం కొరకై మీలో ఒకరెవరైనా చిన్న మనవి ప్రార్థన చేయగలరు. విత్తబడిన వాక్యం కొరకు చిన్న మనవి ప్రార్థన.